వాట్స్ అప్ గైస్, ఎట్లున్నారు అందరూ? బానే ఉంటారని నేను అనుకుంటున్నా. సో గైస్, మనం లిటరలీ 5 months తర్వాత స్కేరీ వీడియో మీద రియాక్షన్ అయితే ఇవ్వబోతున్నాం. హారర్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు అనమాట. సో ఈ వీడియో చూసి 2 years అయింది అండ్ నేను చాలా రోజులైంది రియాక్షన్ ఇయ్యాక. సో ఎస్, త్వరగా మనం వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే గైస్, నన్నైతే పట్టుకొచ్చింది నీళ్ళ నుంచి. అండ్ ఇది అర్ధరాత్రి 2 గంటలకి ఎవరైనా ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే వెళ్తారా? లేదు, నేనైతే అస్సలకి వెళ్ళను. మంది వెళ్ళరు. 1 crore ఇచ్చినా వెళ్ళను. దెయ్యాలు తిరుగుతుంటాయి. ఫొటోస్, ఈ వీడియోస్ చూడండి ఎంత స్కేరీగా ఉందో. ఈ భూమి. సో గైస్, నేనైతే లైక్ దయ్యాలని నమ్మను, కానీ రాత్రి వెళ్ళడానికి 2-3 o'clockకి భయపడతాయి, ఎందుకో తెలియదు. అంటే నేను అంటే మరీ కాదు, దయ్యంని కొంచెం నమ్ముతా. కొట్టిపారేస్తారు. మరి కొంతమంది మాత్రం ఈ దెయ్యాలు ఖచ్చితంగా ఉన్నాయి అని చాలా బలంగా కూడా నమ్ముతారు. ఈ రోజు మన వీడియోలో కూడా ఇలాంటి డౌట్స్ తోనే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని చూసి ఇంత స్కేరీ వీడియోస్ ఎలా పెడుతున్నాడు గైస్. సంబంధించిన వీడియో కాబట్టి ఇలాంటి వాటికి భయపడే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. అండ్ ఇవి ఫోటోస్, వీడియోలు కాదు, ఫోటోస్. రియాక్షన్ ఇవ్వబోతున్నాం ఫోటోస్ మీద. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, ద కూపర్ ఫోటో. కుటుంబానికి చెందిన ఈ ఫోటో ఇప్పటికీ ఫ్యామిలీ పేరు కూపర్ అని నేను ఎప్పుడు వినలేదు. అత్త కోడళ్ళు 2 పిల్లలను వాళ్ళ ఊరిలో ఓకే, దీంట్లో స్కేరీ అయితే ఏం లేదు, నాకైతే ఏం కనిపిస్తలేదు. ఒక కొత్త ఇంటిని కూడా కొనుక్కున్నారు. ఆ సందర్భంలోనే ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకొని ఈ ఫోటోలు దిగటం అనేది చేశారు. తర్వాత వీళ్ళు చేసుకున్న ఈ సెలబ్రేషన్ అనేది ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అది ఎలా ఎందుకు గైస్, ఈ ఫోటోలో అసలు ఏం లేదు. ఫోటో అనేది మొదట చూడటానికి ఏముంది దీంట్లో, కానీ అది ప్రింట్ అయిన తర్వాత చూస్తే ఆ ఫోటోలో ఎవరో పై నుంచి కిందకి వేలాడుతున్నట్టుగా ఆ ఫోటోలో కనిపించింది. ఇది చూసిన ఏంటిది గైస్, లైక్ ఇది లిటరలీ ఒక హ్యూమన్ లాగానే ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇదేమో లైక్ ఒక హ్యూమన్ ఇలా తల కిందులుగా హ్యాంగ్ చేస్తున్నాడు. అండ్ ఇది ఫేస్, ఇవి 2 legs చూసారు కదా, లైక్ ఒక హ్యూమన్ లాగానే ఉంది. అండ్ ఇదైతే లైక్ లిటరల్లీ ఏదో ఒక గోస్ట్ అనుకుంటున్నా. చాలా స్కేరీగా ఉంది. అండ్ నాకు ఫస్ట్ టైం ఒక ఫోటోస్ చూసి ఇంత భయం అయింది. ఇప్పటికీ అర్థం కాలేదు. నెంబర్ 2, స్కేరీ గర్ల్. ఇంటర్నెట్ లో ఈ వీడియో చాలా బాగా వైరల్ అయింది. అందులో ఒక లేడీ ఒంటరిగా చైర్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతుండగా అంతలో పక్కనే ఉన్న ఒక చైర్ పక్కన జరిగింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి జస్ట్ ఇంత చైర్ కదిలితే అంత లాంగ్ జంప్ చేసిన దుంకింది. కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోదాం అని ట్రై చేయగా అంతే అక్కడ ఉన్న చైర్స్ అలానే టేబుల్ మొత్తం దారి కట్టగా చూడండి, దాంతో షాక్ గురైపోయి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. ఈ వీడియోని ప్రపంచం నాకు ఇది ఫేక్ అనిపిస్తుంది, కానీ ప్రూఫ్ లేదు ఫేక్ అని. లైక్ గాలికి గాలి అసలు ఛాన్స్ లేదు గైస్, గాలికి అయితే ఛాన్సే లేదు. లైక్ గాలికి అంత పెద్ద చైర్ టేబుల్ అసలు ఎలా ఊగుతుంది? భూకంపం వచ్చిందా అంటే అక్కడ కేవలం చైర్స్ అండ్ టేబుల్ మాత్రమే కదిలాయి. మరి ఇక్కడ నిజంగా కెమెరా కూడా కదలాలి, బట్ కెమెరా కదలేదు అంటే అది భూకంపం కాదు. ఈ వీడియోకి చెందిన ఒక నిజం అనేది బయటపడింది. అదేంటంటే ఇది ఒక అడ్వర్టైజ్మెంట్. మలేషియాకి చెందిన బంగునాన్ అనే వాళ్ళు ఆ మూవీ ప్రమోషన్. ఒకవేళ మీరు ఎవరైనా వీడియో ఈ మూవీ చూస్తే ఇప్పుడే కామెంట్ బాక్స్ కి చెప్పండి, కామెంట్ బాక్స్ వెళ్ళి చెప్పండి చూశాను అని. ఒకవేళ దీనికి కామెంట్ బాక్స్ రాకుంటే మీరు కావాలంటే వేరే వెబ్సైట్ అంటే వేరే వీడియోకి వెళ్ళి కూడా ఈ వీడియో మీద కామెంట్ చేయండి. కానీ ఈ వీడియో మొదట్లో చూసిన వాళ్ళందరికీ అవును గైస్, నాకు చాలా భయం అయింది. ద బ్రౌన్ లేడీ చాలా భయంకరమైనదిగా పేరు పొందిన దెయ్యం ఫోటో. గైస్, బ్రౌన్ డ్రెస్ వేసుకొని తిరుగుతే బ్రౌన్ లేడీ. కంట్రీ లైఫ్ అనే ఒక మ్యాగజైన్ లో చూపించారు. కొంతకాలం తర్వాత డరోథీ వైట్. గైస్, ఇది చాలా ఓల్డ్ ఫోటో. అండ్ మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఏమో స్పిరిట్ అయితే ఉంది. సో స్పిరిట్స్ వైట్ కలర్లోనే ఉంటాయి కదా, చాలా మూవీస్లో మీరు చూడొచ్చు. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇది ఏదో ఒక ఆల్బమ్ నుంచి ఫోటో తీసి అది ఫోటో ప్రింట్ అలా వచ్చిండొచ్చు, లేదా ఇది చాలా ఓల్డ్ పాతకాలం కదా. చూడండి, బ్లాక్ అండ్ వైట్
పిక్చర్ వస్తుంది. అంటే చాలా ఓల్డ్ ఇయర్ అండ్ చాలా ఓల్డ్ కెమెరా. సో కెమెరా ప్రాబ్లం కూడా ఉండొచ్చు. డైరెక్ట్గా మనం ఇదేదో స్పిరిట్ అని ప్రూఫ్ అయితే ప్రూవ్ చేయలేం. ఈమె గురించి చెప్పడం జరిగింది. ఆమె ఎక్కువగా బ్రౌన్ కలర్ డ్రెస్ లో కనిపించడం వల్ల బట్ ఈ యానిమేటెడ్ ఇమేజ్ చాలా బాగా, నేను అసలు ఎప్పుడు అనుకోలేను జస్ట్ ఒక పిక్చర్ ని చూసి ఇంత భయపడతా అని, ఫోటోని ఇమేజ్ ని అనుమానంతో తనని ఒక గదిలో బంధించేశాడు. కొంతకాలం తర్వాత ఆమె అదే గదిలో చనిపోయింది. ఆ తర్వాత ఆ మహిళ చాలా అక్కడే దొరుకుతుందని ఎమోషనల్ స్టోరీ, సెంటిమెంట్ స్టోరీ ఉంది అని కూడా చెప్పేవాళ్ళు. ఇలా ఉండగా అక్కడ కొన్ని సందర్భాల్లో తీసిన ఫొటోస్ లో కూడా ఆ ఆత్మ ఫోటో అనేది కనిపించింది. కానీ చాలా మంది ఆ ఫోటోని చూసి అది ఫేక్ అని, అవును గైస్ నాకు కూడా ఫేక్ అనిపిస్తుంది, నమ్ముతున్నారు. నాకైతే ఫేక్ అనిపిస్తుంది. మిస్టరీ అనేది ఎటు తేలకుండా అలానే మిస్టరీగా ఉండిపోయింది. నెంబర్ 4 డాన్సింగ్ డెమన్. ఇదేంటి గైస్, ఇక్కడ ఒక బెడ్, దాని మీద ఒకడు పండుకున్నట్టయితే ఉంది. అదొక దెయ్యానికి సంబంధించిందని, అసలు ప్రూఫ్ ఏముంది గైస్? నాకైతే ఏం అర్థమైతలేదు ఇది దయ్యమా అని. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, అసలు ఇక్కడ ఏముంది? ఒకరి మీద ఒకటి పడుకున్నట్టే కదా ఉంది. అక్కడ ఎలాంటి దెయ్యం లేదని, అదొక లైటింగ్ రిఫ్లెక్ట్ వల్ల అలా కనిపిస్తుందని చెప్పేసి ఉండొచ్చు గైస్, నాకైతే అస్సలు అనిపిస్తలేదు. 1924లో ఈ ఫోటోని ఆయిల్ ట్యాంకర్ మీద నుంచి ఫేస్ అయితే ఉంది. పేరు వచ్చి ఎస్ఎస్ వాటర్ టవర్. ఈ ట్యాంకర్ కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ కి వెళ్తుంది. అంతేకాదు దాని మధ్యలో ఆ ఫేస్ ఏంది గైస్ కూడా అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. ఆ జర్నీ పూర్తి కావడానికి చాలా రోజులు పడుతుంది. ఇద్దరు చనిపోయారు అన్నమాట. డెడ్ బాడీస్ ని ఆ ట్యాంకర్ లో ఎక్కువ రోజులు ఉంచలేరు కాబట్టి, అందుకే ఆ జర్నీ కంప్లీట్ కాకముందే అందులో ఉన్న కెప్టెన్ ఆ డెడ్ బాడీస్ ని సముద్ర గర్భంలో పడేసేసాడు. ఇలా జరిగిన మరుసటి రోజే వాళ్ళు ఈ ట్యాంకర్ పై నుంచి ఫోటోలు తీసుకుంటగా అనుకోకుండా ఈ చనిపోయిన వాళ్ళ ఫేస్ ఇగోండి గైస్. అండ్ నేను ఒక డీటెయిల్ గా చెప్తాను. సో ఇక్కడ టూ పీపుల్ చనిపోయారు కదా, ఇద్దరు మనుషులు చనిపోయారు. సో షిప్ నుంచి పడేశారు. సో ఒకవేళ మనిషి చనిపోతే వాళ్ళు ఫ్లోట్ అవుతారు కదా, వాటర్లో పడేస్తే సింక్ కారు ఫ్లోట్ అవుతారు కదా. సో వీళ్ళు ఫ్లోట్ అవుతున్నారు అండ్ ఇద్దరు తలలు కూడా కనిపిస్తుంది. బట్ ఈయన ఏం చెప్పాడంటే ఇది మరుసటి రోజు అన్నాడు. అంటే మరుసటి రోజు అయితే ఎలా ఉండొచ్చు ఫ్లోట్? అది కూడా ఫ్లోట్ షిప్ దగ్గరకే వస్తుందా? సో ఇదైతే ఒక పాయింట్ అనమాట ఇక్కడ. లైక్ ఇది నెక్స్ట్ డే క్లిక్ చేసిన ఫోటో, అంటే రెండు బాడీస్ని ఈ ప్రీవియస్ డే పడేసి నెక్స్ట్ డే క్లిక్ చేశారంటే ఇది నిజంగానే వీళ్ళిద్దరు ఆత్మ అని అనుకుంటున్నా. ఆకారంలోనే ఆ ఫోటోలో కనిపించింది. వీటిని చూసి ఈ షిప్ లో ఉన్న వాళ్ళు చూడండి, ఇద్దరు చాలా స్కేరీ ఉంది ఫోటో, చాలా స్కేరీ ఉంది. అది ఒక కోఇన్సిడెంట్ గా జరుగుతుందని చెప్తున్నారు. నాకైతే ఇది కొంచెం అది నిజమే, నాకు కూడా కొంచెం ఇది రియలే అనిపిస్తుంది. అని ఆ ఫోటో ఇప్పటికీ అలా మిస్టరీగానే ఉండిపోయింది. నెంబర్ 6 UFO. ఈ సంఘటన 1962లో జరిగింది. ఈ ఫోటో చూసిన వారందరూ కానీ అది నిజంగా స్టోన్స్ లాగా ఉంది. 1978లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వారు ఈ ఇది ఎడిట్ వీడియో. కొంతమంది వాటిని ఏలియన్స్ అని అనుకుంటే, మరి కొంతమంది మాత్రం అది ఫేక్ అనే కొట్టి. అవును గైస్, నేను కూడా ఫేక్ అనే కొట్టి పారేస్తా. గోస్ట్ ఆఫ్ బ్యాక్ సీట్ ఇదేం లేదు. 1959లో తీసింది. నాకైతే ఏం కనిపించలేదు. కలిసి శ్మశాన వాటికలో వాళ్ళ తల్లిదండ్రుల సమాధుల దగ్గరికి వెళ్లి ఫ్లవర్స్ పెట్టి ప్రేయర్ చేయడానికని వెళ్ళారు. అక్కడికి వెళ్లే ముందు ఈ మైబుల్ తన భర్త కారులో ఉన్నప్పుడు ఒక ఫోటోని తీసింది. తర్వాత ఆ ఫోటోని ప్రింట్ తీసి చూడగా ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఆ కార్ బ్యాక్ సీట్ ప్రింట్ అయింది. తర్వాత ఈ ఫోటోని చాలా మంది స్టడీ చేసి చూసినా కూడా ఎవరికి సరైన క్లారిటీ అనేది రాలేదు. గైస్ లైక్ నాకైతే మాటలు కూడా వస్తలేవు. ఒకసారి ఇది చెక్ చేయండి. ఇది చూసారు కదా, లైక్ ఇది ఇవి రెండు ఐస్, ఇది మౌత్ అన్నమాట. అండ్ ఈడ సన్. ఇగోండి చూడండి, కూర్చుని ఉన్న ఫోటో మాత్రం వీళ్ళ మదర్ అంట. ఓ మై గాడ్, ఫాదర్ ఉండొచ్చు కదా, అంటే అది క్లియర్ గా లేదు. నాకెందుకో ఫేక్ అనిపిస్తుంది, నాకు ఫేక్ అనిపిస్తుంది. బట్ ప్రూఫ్ లేదు. పెద్ద చర్చ కూడా జరిగింది. అలా ఈ ఫోటో గురించి ఇన్ని వారాలు జరుగుతుండగా ఆ న్యూస్ అందరికీ తెలిసి ఆ ఫోటోని న్యూస్ పేపర్ లో కూడా ప్రింట్ చేయడం చేశారు. కానీ ఆ ఫోటో గురించి ఇప్పటికీ క్లారిటీ లైక్ మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఈ క్రియేచర్ అండ్
ఈయన ఈ అంకుల్ ఫేస్ లాగానే ఉంది, ఇగోండి ఈయన ఫేస్ లాగానే ఉంది కదా ఈ క్రియేచర్, అంటే మదరే ఉండొచ్చు. చూడండి వాళ్ళిద్దరి ఫేస్ చాలా మాటికి సిమిలర్ గా ఉంది. స్కేరీ మూమెంట్. ఈ ఫోటోలో అనుమానాస్పదంగా ఒక దెయ్యం ఉన్నట్లు కనిపిస్తుంది. అది ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా? ఇప్పుడున్న ఈ 15 మంది ఆడవాళ్ళు ఒక మిల్లులో పనిచేసే వర్కర్స్. వీళ్ళందరూ ఒక రోజు గుర్తుగా ఉండటం కోసం ఒక గ్రూప్ ఫోటో దిగడం అనేది చేశారు. ఈ ఫోటో ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత నాకైతే బానే కనిపించింది, ఏమంత స్కేరీగా అయితే లేదు. ఉన్న ఒక్క లేడీ మాత్రం తన ఫేస్ చూసుకుని కొన్ని సంవత్సరాల వరకు ప్రశాంతంగా నిద్రపోలేకపోయింది. ఎందుకంటే ఆ లేడీ పక్కనే ఆ దెయ్యం ఉంది కాబట్టి. అంతేకాదు, ఈ విషయం తెలిసిన మిగతా 14 గైస్ ఒకసారి మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దయ్యం అయితే ఎక్కడ లేదు. ఇది చూడండి ఒకసారి, ఈ ఎక్స్ట్రా హ్యాండ్ ఇక్కడ నుంచి వచ్చింది. వీళ్ళందరూ ఒకరొకరి మీద చేసుకోలేరు, బట్ ఇక్కడ ఎవ్వరు లేరు. ఈమె కూడా 2 చేతులు ఇట్లే పెట్టుకుంది, ఈమె 2 చేతులు ఇట్లే పెట్టుకుంది. ఈడే మధ్యలో ఇక్కడ ఎవ్వరు లేరు. అండ్ ఈ హ్యాండ్ ఎక్కడ నుంచి వచ్చింది? లైక్ ఈమెకి ఫీల్ కూడా అయితే లేదా? చూసి ఒక్కసారిగా వాళ్ళకి చెమటలు పట్టేశాయి. ఇంతకీ నాకు పట్టలేదు చెమటలు, కానీ భయం అవుతుంది. అసలు అలా ఇలా గైస్, ఇది కెమెరా ప్రాబ్లం అయితే కాదు. ఏమన్నా క్లిక్ అయిందా అని చూస్తే ఇక్కడ అందరూ వాళ్ళ వేళ్ళు కనపడకుండానే చేతులు కట్టుకుని ఆ ఫోటో దిగమని. వేలు కనపడడం లేదా? ఇక్కడ చూడండి, ఎవరికి మ్యాచ్ కూడా అవటం లేదు. ఈ భయం కలిగించే దృశ్యాన్ని చూసి అప్పట్లో ఎంతో మంది చాలా భయపడ్డారు. కానీ కొంతమంది మాత్రం నో డౌట్ అది ఖచ్చితంగా మార్ఫింగ్ చేసిన ఫోటోనే అని. మార్ఫింగ్ అంటే గైస్ నాకు తెలియదు, కామెంట్ లో చెప్పండి. అది నిజమే అని నమ్మారు కూడా. చివరికి ఈ ఫోటో ఇప్పటికీ ఎవరికి తెలియని మిస్టరీగా అలానే ఉండిపోయింది. ఈ ఫోటోని చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెంబర్ 9 స్కేరీ గర్ల్ ఆఫ్ జపాన్. ఇందాక మనం జస్ట్ హ్యాండ్ కనబడినందుకే అది నిజంగానే దెయ్యమా అని ఎంతలానో ఆలోచించాం. మరి ఇప్పుడు ఈ ఫోటోని చూడండి, ఏకంగా ఎదురుగానే మనకి దెయ్యం రూపంలో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ ఫోటో జపాన్ లో జరిగిన ఏదో ఒక పారానార్మల్ యాక్టివిటీ షోలో తీశారు. ఆగండి, ఈ పోజ్ ని మీరు గుర్తుపెట్టుకోండి, నేను ట్రై చేసి చెప్తా. సిమిలర్ ఉందా గైస్? చూడండి ఒకసారి చూసి చెప్పండి. ఏంది గైస్ ఇది? జోకా ఏమన్నా? ఏందది? అలానే ఇక్కడ బై మిస్టేక్ ఏమో ఇట్లా ఇచ్చింగ్ ఉండొచ్చు అండి. ఇట్లా అన్నది ఫోటో చేశారు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టేశారు. నిజంగా దెయ్యం ఆవహిస్తే ఎలా ఉంటుందో ఈ లేడీ ఫేస్ కూడా సేమ్ అలానే. అవును, బట్ చెప్పలేము. ఫోటో ఈ ఇంటర్నెట్ లో ఎప్పుడైతే బాగా వైరల్ అయిందో అప్పుడు ఈ ఫోటో ఫేక్ అని కొంతమంది నేను కూడా, ఎందుకంటే చాలా సంవత్సరాల సంబంధించిన రియల్ ఫోటో వాళ్ళకి దొరికింది కాబట్టి. ఇది ఆ ఫోటో యొక్క ఒరిజినల్ కాపీ. ఈ ఒరిజినల్ ఫోటోలో ఈ లేడీ ఫోటో వైపు చూస్తూ కొంచెం తలని పక్కకు నుంచి చూస్తూ జస్ట్ లైట్ గా. ఆ కాలంలో కూడా ఇంత మంచి ఎడిట్ అయితే ఓపీ ఎవరైతే ఎడిటర్ ఇంత టిల్ట్ చేశారో ఆ కాలంలోనే, అంటే మీకు ఫోటో చూస్తేనే అర్థమవుతుంది ఇంత పాత ఫోటో అన్నమాట. ఇది ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసి దాన్ని వైరల్ గా చేసేసారు. నిజానికి ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కొన్ని సాల్వ్ అయ్యి మరికొన్ని సాల్వ్ అవ్వకుండా మిస్టరీగా ఉండిపోయాయి. వాటిని నిజంగానే మార్ఫింగ్ చేశారా లేక అది రియల్? చూడండి గైస్, నాకు ఇదే మోస్ట్ స్కేరియస్ట్ ఫోటో ఇప్పటికంటే నేను చూసింది. ఆ 2 హెడ్లు ఇది అంతే. ఇది కూడా అంత అనిపించలేదు, ఏమో ఎడిట్ ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు, కానీ ఇది క్రియేచర్ ఉన్నట్టు ఉంది. ఓకే గైస్, సో యా మనమైతే లైక్ చాలా థ్రిల్లింగ్ వీడియోస్ మీద ఫైనల్లీ అంటే ఫొటోస్ మీద రియాక్షన్ ఇచ్చేసాను కదా. యా ఇదైతే నా ఫస్ట్ వీడియో ఫొటోస్ మీద రియాక్షన్ ఇచ్చాను. ఇంత క్రీపీ ఫొటోస్ ఉంటాయి అని కూడా నాకు లైక్ ఇప్పుడే తెలిసిందనమాట. సో ఇది తీసేద్దాం. యా నాకైతే చాలా మజా వచ్చేసింది ఈ ఫొటోస్ చూడడంలో. సో ఓకే గైస్, ఈ వీడియోలో అయితే ఏ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇందులో ఏది ఎక్కువ స్కేరీగా అనిపించిందో కామెంట్ బాక్స్లో రాయండి. సో మనం ఈరోజు 9 ఫొటోస్ మీద రియాక్షన్ ఇచ్చాం. సో ఈ 9 ఫొటోస్లో ఏది ఎక్కువ స్కేరీగా ఉందో నా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నాకైతే ఈ గోస్ట్ ఆఫ్ ద బ్యాక్ సీట్ అనేమో ఉండే కదా కార్లో వాళ్ళ మదర్ ఫోటో, అదే నాకు చాలా స్కేరీ అనిపించింది అండ్ నా మైండ్లో అదే తిరుగుతుంది. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.